హాయ్ అండి. ఈరోజు మేము జోధ్పూర్లో ఫేమస్ అయిన జస్వంత్ తాండాకి అయితే వచ్చాము. ఫస్ట్ ఈ బిల్డింగ్ చూడగానే తాజ్మహల్ గుర్తొస్తుంది. దూరం నుంచి చూస్తేనే ఎంత బాగుంది అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో. మేము మార్నింగ్ ఎర్లీగా బయలుదేరాము. రోడ్ జర్నీ చాలా బాగుంది. మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. బైక్స్ అయితే పార్కింగ్ చేసేసి వచ్చాము. మధ్యలో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, లోకల్ ఐటమ్స్, బ్యాంగిల్స్, అవి చాలా బాగున్నాయి. బైక్ పార్క్ చేసి వచ్చేటప్పుడు ఈ బ్యూటీ కనిపిస్తుంది వైట్ గా. చూస్తేనే ఆ బిల్డింగ్ చాలా క్లీన్ గా, పీస్ఫుల్ గా కనిపిస్తుంది. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వైట్ బిల్డింగ్ చుట్టూ గ్రీన్ గా కనిపిస్తుంది గార్డెన్. చుట్టూ గ్రీన్ గార్డెన్, మధ్యలో ఈ బిల్డింగ్ చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇది ఒక ప్లేస్ కాదు, ఇది ఒక మెమోరియల్. మహారాజా జస్వంత్ సింగ్ గురించి గుర్తుగా కట్టించారనమాట. ఆయన చాలా మంచి రూలర్ అంట. ఇక్కడ పీపుల్ ని చాలా కేర్ చేసేవారంట. అందుకే ఆయన మెమొరీగా ఈ ప్లేస్ ని చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మార్బుల్ స్టోన్స్ చాలా థిన్ గా ఉంటాయి. సన్ లైట్ పడితే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ లాగా గ్లో అవుతుంది అనమాట. మేము ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసాము, సైలెన్స్ ని ఎంజాయ్ చేసాము. సిటీలో సౌండ్ రష్ ఉంటది, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ పీస్. ఇక్కడ కూర్చొని మనం మన థాట్స్ తో మాట్లాడుకునే ఛాన్స్ దొరుకుతుంది. కొన్ని ప్లేసెస్ మనకి మాట్లాడనివ్వవు, కానీ ఫీల్ చేస్తాయి. ఇది అలాంటి ప్లేస్ అనమాట. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. మేము కూడా ఫ్రెండ్స్ తో వెళ్ళాం కాబట్టి బోర్ ఏం కొట్టలేదు, చాలా బాగుంది. ఇంకా పిల్లలకి కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా కొద్దిసేపు తిరిగేసి అవి తినిపించేసాము. బిల్డింగ్ పైకి వచ్చి చూస్తే మెహ్నగర్ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పైనుంచి చూస్తే బ్లూ సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ పైనుండి నిలబడి చూస్తే జోధ్పూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇల్లులు మొత్తం చిన్న చిన్న అట్టపెట్టలాగా కనిపిస్తున్నాయి. చాలా ఓల్డ్ టైంలో రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ధ్యానం చేసేవారని స్టోరీస్ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోకుండా ఒక నిమిషం సైలెంట్ గా కూర్చొని చూడండి. మీరు కూడా ఆ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్ కదా. మేము వెళ్ళేసరికి ఇంకా కొన్ని చిన్న చిన్న రిపేర్స్ అయితే చేస్తా ఉన్నారనమాట. మీకు ఒక డౌట్ వచ్చిందా, ఇంత పెద్ద బిల్డింగ్ పక్కన ఈ చిన్న చిన్న రూమ్స్ ఏంటి అని? యాక్చువల్లీ అవి నార్మల్ రూమ్స్ ఏం కావు. అంటే మార్వార్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ మరణం తర్వాత వాళ్ళకి గుర్తుగా ఇక్కడ మెమొరీస్ గా రూమ్స్ లాగా కట్టించారు, సమాధులు. కానీ ఈ చిన్న చిన్న గదులు కూడా ఒక హిస్టరీని క్యారీ చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ చుట్టూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మాతో పాటు మా పిల్లలు కూడా డే మొత్తం నడిచేశారు అక్కడ. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము, కానీ చాలా మంది వచ్చేసారు. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మనమన్నా ఇక్కడ చిన్న చిన్న విషయాలను అంత పట్టించుకోమేమో, కానీ ఫారినర్స్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని బాగా గ్రహించి దాన్ని వీడియో తీసుకొని దాన్ని స్టోరీ వెతుకుతారనమాట. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ మన ఇండియా దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ చూడడానికి. మేము జోధ్పూర్ లో ఫేమస్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళినప్పుడల్లా ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. అంత క్యూట్ గా మమ్మల్ని ఫొటోస్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు, చాలా లవ్ చూపిస్తారు వాళ్ళు. జోధ్పూర్ లో సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఎవ్వరము బయటికి వెళ్ళము మాక్సిమము, కానీ సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు వింటర్ టైంలోని ప్లేసెస్ చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ వేడి ఎండ ఎక్కువ కాబట్టి బయటికి వెళ్ళడానికి అస్సలు వీలవ్వదు. వింటర్ టైంలో అయితే ఇంకా ఫారినర్స్ ఎక్కువ వస్తారు ఇక్కడికి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఫీజు అలాంటిది ఏమి ఉండదు, నార్మల్ గా మనం వెళ్ళొచ్చు. మేము ఎక్కడికి వెళ్ళినా మా 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తాం కాబట్టి పెద్ద బోర్ ఏం కొట్టదు మాకు. అయినా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వెళ్తే ఫన్నీగా మూమెంట్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్కి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ చుట్టూ ప్లేస్ తిరిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసరికి వాళ్ళు బాగా అలసిపోయారనమాట. ఇంకా బిల్డింగ్ పైకి అయితే వెళ్ళాము. మేము కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము, వీడియోస్, ఫొటోస్. ఇంకా ఎండ కూడా మామూలుగా లేదు, దంచేస్తుంది ఎండ. ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. లోపల ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసి మొత్తము ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాక వ్యూ చూడండి ఎలా ఉందో, అసలు మామూలుగా లేదు, ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, జోధ్పూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఒక సైడ్ మొత్తం సిటీ కనిపిస్తుంది, ఇంకో సైడ్ మొత్తం కొండలు ఉన్నాయి ఇక్కడ. మా ఆయనేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో, మేమేమో మా ఫ్రెండ్స్ తో ఒకటే ముచ్చట్లు. మనం ఒక్కరం వెళ్ళేదానికన్నా ఫ్రెండ్స్ తో వెళ్తే ఆ మజా వేరే లెవెల్ ఉంటది అనమాట. లోపలికి వెళ్తే ఇలా ఉంటది వ్యూ. అక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అప్పట్లో పరిపాలించిన కొంతమంది రాజులు కావచ్చు వాళ్ళ ఫొటోస్. ఎటు చూసినా వైట్ మార్బుల్స్. అసలు ఈ ప్లేస్ లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
ఇక్కడ లోపల మీరు గమనిస్తున్నారు పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా వాళ్ళ ఫొటోస్ బాగా పెట్టారు. ఇంకా మేమైతే చాలా అలసిపోయినాం అదంతా తిరిగేసి. ఎండ కూడా చాలా ఎక్కువైంది. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. బయటనే లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకొకసారి బిల్డింగ్ చూసేయండి, చాలా బాగుంది కదా. మీరు కూడా రావాలనుకుంటే మాత్రం కంపల్సరిగా రండి, చాలా బాగుంటది. కానీ మెయిన్ గా వింటర్ టైంలో అయితే రావచ్చు. ఇదన్నమాట వీడియో. దీని హిస్టరీ ఇవంతా చెప్పాను కదా. ఇలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.